నమస్కారం కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా కృష్ణతేజ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లా అంతటా ఘనంగా భోగి పండుగ పర్వదినం. భోగభాగ్యాలు కలగాలని ప్రార్థించిన ప్రజలు. పండుగ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి. నారావారిపల్లెలో అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు. వేడుకల్లో పాల్గొన్న నారా నందమూరి కుటుంబీకులు. సీఎంకు శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు. తిరుపతి ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థిగా సుగుణమ్మ. అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. ఏకగ్రీవానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు సూచన. రేణిగుంటలో అగ్ని ప్రమాదం. అగ్నికి ఆహుతైన మెకానిక్ షాప్. మంటల్లో కాలి బూడిదైన ద్విచక్ర వాహనాలు. ఆకతాయిల పనేనంటున్న స్థానికులు. ప్రశాంత వాతావరణంలో తిరుపతి ఉప ఎన్నికల నిర్వహణ. అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి. రిటర్నింగ్ అధికారి వీరబ్రహ్మయ్య విజ్ఞప్తి. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై సమీక్ష. ఈ సంక్రాంతి ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలు వెలుగులు నింపాలని మనసారా ఆశిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొంటూ తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రజల సందర్శనార్థం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి దుస్సాలువలతో సత్కరించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి పేరు పేరున పలకరిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రగతి రథసారథులతో చిత్రీకరించిన సైకిల్ చిహ్నంతో కూడిన చిత్రపటాన్ని ఈ సందర్భంగా సాయి సుధా మల్టీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ సుకుమార్ దంపతులు సీఎంకు అందజేశారు. అలాగే వివిధ సంఘాలకు చెందిన పలువురు ప్రతినిధులు హుదూద్ తుఫాను బాధితుల సహాయార్థం ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో సీఎంకు అందజేశారు. విద్యుత్ రిటైర్డ్ ఉద్యోగ సంఘం నాయకులు 1,11,00,000, అలాగే తిరుమల తిరుపతి హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5,85,000, అదే కాక యాదమరి టీడీపీ ఆధ్వర్యంలో 3 లక్షలు విరాళాల రూపంలో అందజేశారు. జర్నలిస్టుల సమస్యలను కోరుతూ సీఎంను జర్నలిస్టుల సంఘ ప్రతినిధులు కలిసి విన్నవించారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోలాటాలు, చెక్క భజనల కళాకారులతో కలిసి పాల్గొన్నారు. ప్రతి ఒక్క కుటుంబం ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి పేరు పేరున ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉండే వాళ్ళకి, తెలుగు వారు ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు వారందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి, అదే మరిగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి రోజున ఈరోజు మొదటి రోజు భోగి పండుగ, రేపు మళ్ళీ పెద్ద పండుగ ఉంది, తర్వాత కనుమ పండుగ ఉంది. ఈ పండుగలన్నీ మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా చేసుకోవాలని మరొక్కసారి ఆశిస్తూ, సంక్రాంతి పర్వదినాన పేదలందరూ సంతోషంగా ఉండాలని ఆశించి రాష్ట్ర ముఖ్యమంత్రి పేద ప్రజల కోసం చంద్రన్న కానుకలను అందిస్తే ప్రతిపక్షాలు చూసి ఒరవలేకపోతున్నాయని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన మంత్రి బుధవారం ఉదయం శ్రీవారి నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు మంత్రికి దర్శన వసతి సదుపాయాలు కల్పించారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు, తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో వెలుగు నింపాలని కోరినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇంత ఆర్థిక లోటు ఉన్నప్పటికీ కూడా 314 కోట్లు ఖర్చు పెట్టి ఈ సంక్రాంతికి వెలుగునివ్వడం చాలా విశేషం. అంతరించిపోయిన నైతిక విలువలు పునరుద్ధరింపజేయాలి, పూర్వకాలంలో ఉండే పంట సాంప్రదాయము అవన్నీ కూడా రావాలనే ఉద్దేశంతో సంక్రాంతి సంబరాలు కూడా ఊరు ఊరు, వీధి వీధి, వాడ నిర్వహించడం జరిగింది. ఒక పక్కన చంద్రన్న సంక్రాంతి ప్యాకేజు, ఇంకో పక్కన చంద్రన్న సంక్రాంతి సంబరాలు జరగడంతో ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలు కూడా సంక్రాంతి పండుగ చాలా ఆడంబరంగా జరిగింది. అందరి హృదయాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఒకటి, ఈ నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత వచ్చిన కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ ఈ సంక్రాంతి అన్నీ తొలగిపోతాయని,
కేంద్ర ప్రభుత్వం కూడా తగిన సహాయం చేస్తుందని, ఈ సంవత్సరం మంచి వర్షాలు పడి అందరి జీవితాలు ఆనందదాయకంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు అంత సమంజసంగా లేవు. కారణం ఏమంటే ఇన్ని కోట్ల మంది పేద ప్రజల కడుపు నింపుతూ ఉంటే వాళ్ళ కడుపు మండడం కరెక్ట్ అని పద్ధతి కూడా కాదు. వాళ్ళు చేసినది విమర్శ చేస్తే 1,30,00,000 కుటుంబాలకు అపకారం చేసినట్లయితుంది, వాళ్ళకి అవమానం చేసినట్లయితుంది. ఎప్పుడు విమర్శించాలో ఎప్పుడు విమర్శించకూడదో ప్రతిపక్షాలు తెలుసుకుని విమర్శిస్తే బాగుంటుంది. ఈ సంక్రాంతి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, కోటి కాంతులతో ప్రతి ఒక్కరూ వెలిసిల్లాలని మాజీ ఎమ్మెల్యే టీడీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చదలవాడ కృష్ణమూర్తి పేర్కొంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి యావత్ ప్రజానీకానికి, సోదరీమణులకు, మా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరంలో మీ అందరికి కూడా మీరు కోరుకున్నటువంటి అన్ని కార్యక్రమాలని భగవంతుడు తోడుగా ఉండి మీ అందరికీ మీ కుటుంబాల్లో మంచి వెలుగుని ప్రసాదించవలసిందిగా భగవంతుడిని నేను ప్రార్థిస్తూ, తిరుపతి పట్టణంలో పుట్టుక గాని జీవించడం గాని మనందరం కూడా పూర్వజన్మ సుకృతం. ప్రపంచమంతా కూడా ఈనాడు కలియుగ వైకుంఠం అయినటువంటి తిరుపతి పట్టణం వైపు చూస్తున్నటువంటి ఈనాడు మనందరికీ భగవంతుడు వారి పాదాల చెంత మనకు నివసించేదానికి, జీవించేదానికి అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరు కూడా తిరుపతి వాసులు ఆనందపడవలసినటువంటి ప్రదేశం ఇది. ఈనాడు ఈ పట్టణం శ్రీనివాసుని ముద్దుబిడ్డ పరిపాలనా దక్షతతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా చెప్పిన మాట కోసం తిరుపతిని ఒక మెగా టౌన్, ఆయన జన్మస్థలం ఇది. చంద్రబాబు నాయుడు గారి జన్మస్థలం మనందరికి కూడా గర్వకారణం. వారి జన్మస్థానాన్ని ఆంధ్రప్రదేశ్లో తెలుగు జాతి అందరూ కూడా గర్వపడే విధంగా వారి నాయకత్వాన్ని భగవంతుడు మనందరికి కూడా కలిగించడం మనందరికి కూడా ఆనందదాయకం. పెరుగుతున్నటువంటి పట్టణంలో ఇంకా ఈ పట్టణం విస్తరించి ఇటు తమిళనాడు, అటు కర్ణాటక, ఇటు నెల్లూరు జిల్లా వరకు విస్తరించేటటువంటి శక్తి ఈ పట్టణానికి ఉందన్నటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక మెగా సిటీగా రూపొందిద్దాల అన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి నాడు ప్రతి ఒక్కరూ మన నాయకుడికి రాజకీయాలకు అతీతంగా సహకరించాలని, అండగా ఉండాలని, భగవంతుడు నమ్ముకున్నటువంటి భగవంతుడు శ్రీనివాసుడు ఆశీస్సులతో శాశ్వతమైనటువంటి కీర్తి వారికి భగవంతుడు అందించాలని, పట్టణంలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకం ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మన కోసం, మన భవిష్యత్ కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనవిగా భావించి చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం కూడా రాజీ లేని పోరాటం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా నేను హృదయపూర్వకంగా కొత్త సంవత్సరంలో ప్రార్థిస్తూ, భగవంతుడు ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా పేరున శుభాకాంక్షల్ని తిరుపతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను అందిస్తూ, భవిష్యత్తులో మన నాయకుడు అడుగుజాడల్లో నడుస్తామన్నటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరు ఉండాలని ప్రతి ఒక్కరిని కొత్త సంవత్సరంలో హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ, ప్రతి ఒక్కరికి భగవంతుడు శ్రీనివాసుడు సర్వదా తోడుగా ఉండాలని, ఒక మంచిని, ఒక ధర్మాన్ని ఈ ధర్మక్షేత్రంలో పెంపొందించేదానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, సహాయం చేయాలని, తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ, ఈ సంక్రాంతి పర్వదినాన హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షల్ని మీ అందరికి అందిస్తూ, మీ అందరి దగ్గర నేను మీలో ఒకటిగా ఉంటానన్నటువంటి మాటని మీకు హామీ ఇస్తూ, మీ చదలవాడ కృష్ణమూర్తి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామంలో సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటాయి. నారా నందమూరి కుటుంబీకులు నారావారిపల్లెలో సందడి చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన నారావారిపల్లెలో సంక్రాంతి శోభ సంతరించుకుంది. 2 రోజుల పర్యటన నిమిత్తం నారావారిపల్లెకు చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తొలి రోజు బుధవారం భోగి పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. బుధవారం ఉదయం భోగి మంటలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. చిత్తూరు జిల్లా నలుమూలల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నారా నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున నారావారిపల్లెకు చేరుకొని ముఖ్యమంత్రికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తనను కలవడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని సీఎం చంద్రబాబు నాయుడు ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు తన భార్య నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్ తో పాటు తన తోబుట్టువులు, నందమూరి కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అలాగే సీఎం చంద్రబాబు తన తల్లిదండ్రుల సమాధుల వద్దకు చేరుకొని పుష్పాంజలి ఘటించి పూజలు నిర్వహించారు. నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. గుంటూరు పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్, తిరుపతి మాజీ శాసనసభ్యులు, గ్రూప్ థియేటర్స్ అధినేత చదలవాడ కృష్ణమూర్తి, నగరి మాజీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నీలం బాలాజీ, నాయకులు బుల్లెట్ రమణ, దినకర్, శ్రీధర్ వర్మ,
మధుసూదన్ నాయుడు, ప్రేమ్ కుమార్, వేదకుర్తి విశ్వనాథయ్య తదితరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా గుంటూరు పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడుతూ జపాన్, సింగపూర్, యూరప్, అమెరికా తదితర దేశాల్లో పర్యటించి ప్రపంచ దేశాలలో టాప్ 10లో నిలిచిన 10 దేశాల రాజధానులను పరిశీలించడం జరిగిందన్నారు. నిపుణుల కమిటీ సూచన మేరకు నవ్యాంధ్రప్రదేశ్లో అద్భుత రాజధాని నగరాన్ని నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. సింగపూర్కి వెళ్ళాము, జపాన్కి వెళ్ళాము, అలాగే యూరోప్లో కొన్ని సిటీస్కి వెళ్ళాలనుకుంటున్నాము, అమెరికాలో కొన్ని సిటీస్ వెళ్ళాలనుకుంటున్నాము. లివబుల్ సిటీస్ అనే కాన్సెప్ట్తో, అంటే లివబుల్ సిటీ అంటే ఒక సిటీ ఉంటే, ఒక పట్టణం ఉంటే దాంట్లో జనాలు బాగుండాలి, బాగా కంఫర్టబుల్గా ఉండాలి, హౌసింగ్ ఉండాలి, నీళ్ళు ఉండాలి, ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, కనెక్టివిటీ ఉండాలి, హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. కాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రజలు అధిక సంఖ్యలో వినతులు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు నారావారిపల్లెకు తరలివచ్చారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని సీఎం చంద్రబాబుకు అర్జీలు అందజేశారు. వందలాది మంది అర్జీదారులతో నారావారిపల్లె కిటకిటలాడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఓపికగా ప్రజల వద్దకు వెళ్లి వినతులను స్వయంగా స్వీకరించారు. తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని బాధితులకు భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన నేపథ్యంలో తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి పర్యవేక్షణలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుపతి ఇర్లానగర్లో నిర్వహించిన ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. ఆ కాలనీకి చెందిన మహిళలు, యువతులు ఉత్సాహంగా రంగోలీ పోటీల్లో పాల్గొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బుధవారం తిరుపతి నగర పరిధిలోని ఇర్లానగర్లో రంగోలీ పోటీలు జరిగాయి. ఆ కాలనీకి చెందిన యువతులు, మహిళలు ఈ పోటీల్లో పాల్గొని వివిధ రకాల ముగ్గులను వేశారు. వివిధ ఆకృతులలో మహిళలు వేసిన ఈ ముగ్గులు చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ముగ్గుల విజేతలు మాట్లాడుతూ తెలుగింటి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇలాగే ప్రతి ఏటా రంగోలీ పోటీలు నిర్వహించి సంప్రదాయాలకు పెద్దపీట వేయాలని విజేతలు ఆకాంక్షించారు. సందర్భంగా ముగ్గులు పోటీలు నిర్వహించారు. నాకు మొదటి బహుమతి వచ్చింది. నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. సో ఎవ్రీ ఇయర్ ఇలానే సంక్రాంతికి ముగ్గులు పోటీలు పెట్టాలని కోరుకుంటున్నాను. ఇల్లానగర్ తరఫున అందరికీ హ్యాపీ సంక్రాంతి. ముగ్గులు పోటీలో సెకండ్ ప్రైజ్ వచ్చిందానికి చాలా ఆనందంగా ఉన్నది. థర్డ్ ప్రైజ్ వచ్చింది. చాలా సంతోషం. అందరికీ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ హోలీ. నాకు ఈ ముగ్గులు పోటీలో 5th ప్రైజ్ వచ్చింది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సరదాగా వేశాను, ప్రైజ్ వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు బీజేపీ ఆధ్వర్యంలో చిత్తూరులో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. చిత్తూరు నగరంలోని బ్రాహ్మణ వీధి, అగస్తీశ్వరుని వీధి, బేరి వీధుల్లో బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణార్థం ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని నరేంద్ర మోడీ ఇచ్చిన స్వచ్ఛ భారత్ నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జయకుమార్, రామచంద్ర, దాము, శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ భారతదేశంలో ఉండే ప్రతి భారతీయుడు ఇది నా బాధ్యత, ఈ భారతదేశాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత నా బాధ్యత అని చెప్పేసి ఫీల్ అయి ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో పాల్గొనాలి. అప్పుడే నరేంద్ర మోడీ గారు ఆశించినటువంటి ఫలితాలు వస్తాయి. మనం చరిత్ర చదివాం, అందులో గాంధీ గారు స్పష్టంగా చెప్పారు, ప్రతి ఒక్కరూ వాళ్ళ టాయిలెట్స్ అంటే మనందరికీ తెలుసు, సాదా సీదాగా శుభ్రం చేసుకునేది కాదు. ఎందుకంటే అపరిశుభ్రం ఎక్కువగా ఉండేది ఎక్కడ? మన టాయిలెట్స్లోనే. అటువంటి టాయిలెట్స్ ఎవరి టాయిలెట్స్ వాళ్ళు క్లీన్ చేసుకోవాలని అంటే ఆ స్థాయికి వెళ్ళి. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా సుగుణమ్మ పేరును ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎమ్మెల్యే వెంకటరమణ మృతితో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రకటించారు. దాంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే వెంకటరమణ భార్య సుగుణమ్మ పేరును ఖరారు చేస్తూ ప్రకటించారు. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేస్తాయని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. పోతనా మాతృలు రచించిన 9000 పద్యాలు, 12 స్కందాలలో అత్యంత అద్భుతమైన 324 ఆణిముత్యాలను ఆవిష్కరించనున్నట్లు భాగవతం ఆణిముత్యాలు ప్రాజెక్ట్ నిర్వాహకులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాగవతం ఆణిముత్యాలు ప్రాజెక్ట్ నిర్వాహకులు మాట్లాడారు. పోతనా మాతృలు రచించిన 9000 పద్యాలు, 12 స్కందాలలో అత్యంత అద్భుతమైన 324 ఆణిముత్యాలను
భావితరాలకు అందించాలనే తలంపుతో భాగవతం ఆణిముత్యాలు ప్రాజెక్ట్ పనిచేస్తోందని తెలిపారు. ఈ మేరకు ప్రత్యేక వెబ్సైట్ అప్లికేషన్ రూపొందించి అందులో 324 ఆణిముత్యాలను పొందుపరిచినట్లు తెలిపారు. పద్యం, ప్రతిపదార్థం, భావం, ఏ సందర్భంలో ఆ పద్యం ప్రస్తావించడం జరిగిందన్న విషయాలను పొందుపరచడం జరిగిందన్నారు. ఈ వెబ్సైట్ ను గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో భాగవతం ఆణిముత్యాలు ప్రాజెక్ట్ నిర్వాహకులు పార్థసారథి, ఫణి, సాంబశివరావు, వెంకట్, రమణీమణి తదితరులు పాల్గొన్నారు. ఇది టోటల్ గా ఈ వెబ్సైట్ లో ఇన్ని రకాల చాప్టర్లో ఉంటుంది. ఇదే మన మొబైల్ ఫోన్స్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. తద్వారా మనకి ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకుని మనకి లభించిన ఈ అతి గొప్ప తెలుగు సంపదని, తెలుగు పద్యాలని భావితరాలకు అందించే ఒక ప్రయత్నం. ఇది బుత్సా మల్లిక్ గారు, ఈయన హ్యూస్టన్ లో ఉండి చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసాల ద్వారా ప్రభావితులయ్యి సందర్భము తాత్పర్యము చెప్పి రాసింది సలాక రఘునాథ శర్మ గారు, పాడింది నేమాని పార్థసారథి. సో తర్వాత ది ప్రాజెక్ట్కి ఏమిటంటే దెర్ ఆర్ 7 పార్ట్స్, 7 భాగాలు ఉన్నాయి, 7 ప్రోడక్ట్స్లా చేశాం. IBAL ది లిస్ట్ ఆఫ్ పద్యాలు 324 అని చెప్పాను క్రైటీరియాని బట్టి. IBAP పద్యం, IBAPP ప్రతిపదార్థం, IBAT ఈజ్ తాత్పర్యం, IBAA ఈజ్ ది ఆడియో. సింగపూర్ ప్రతినిధి బృందానికి రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం రాత్రి ఘనంగా వీడ్కోలు పలికారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సింగపూర్ ప్రతినిధి బృందానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం విమానాశ్రయం వెలుపల టీడీపీ నాయకులను సీఎం పలకరించారు. టీడీపీ జిల్లా కన్వీనర్ గౌనివారి శ్రీనివాసులు, ఆరోగ్య విభాగపు అధ్యక్షురాలు డాక్టర్ ఆలపల్లి సిద్ధారాణి, డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, విజయలక్ష్మి, శ్రీధర్ వర్మ, పిఆర్ మోహన్లు సీఎంను పలకరించిన వారిలో ఉన్నారు. అనంతరం రోడ్డు మార్గంలో ముఖ్యమంత్రి నారావారిపల్లెకు బయలుదేరి వెళ్లారు. 3 రోజుల సంక్రాంతి పండుగ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజాము నుంచి సంక్రాంతి శోభ మొదలైంది. తిరుపతి నగరంలోని పలు వీధుల్లో ప్రధాన కూడళ్లలో భోగి మంటలు వేసి సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో సంక్రాంతి పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పండుగను ప్రకటించారు. దీంతో ప్రభుత్వమే సంక్రాంతి సంబరాలను తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించారు. సంక్రాంతి మొదటి రోజు భోగి కావటంతో ఇళ్లలో ఉన్న పాత వస్తువులు, చెక్కలు, ముళ్ళ కంచెలను కుప్పలుగా పోసి భోగి మంటలను వేశారు. తెల్లవారుజాము నుంచే మహిళలు, యువతులు స్నానాలు చేసి ఇళ్ల ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసి అలంకరించి ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలను పెట్టి పూజలు చేశారు. ఉదయం నుంచే దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతూ కనపడ్డాయి. మరికొన్ని ఇళ్లలో పిండి వంటలు చేయడంతో పాటు కొత్త బట్టలను ధరించి ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. తెలుగు ప్రజలందరూ సంక్రాంతి పండుగను 3 రోజుల పాటు అన్ని వర్గాల ప్రజలు సంతోషాలతో జరుపుకున్నారు. యువతీ యువకులు భవనాలపై నిలబడి రంగురంగుల గాలిపటాలను ఎగరవేస్తూ కేరింతలు కొట్టారు. నగరంలోని వాణిజ్యపు సముదాయాలన్నీ ప్రజలతో కిటకిటలాడుతూ కనపడ్డాయి. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ సహకారం అందించాలని రిటర్నింగ్ అధికారి వీరబ్రహ్మయ్య కోరారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికపై బుధవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి వీరబ్రహ్మయ్య వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. తిరుపతి అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో తక్షణం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళిని అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పాటించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను స్వచ్ఛందంగా తొలగించాలని సూచించారు. లేనిచో రెవెన్యూ సిబ్బందిచే తొలగిస్తామని స్పష్టం చేశారు. జనవరి 1, 2015 నాటికి 18 ఏళ్లు పూర్తి అయిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తామని చెప్పారు. ఇటీవల నియోజకవర్గంలో 3500 మంది నూతన ఓటర్లు నమోదు చేసుకున్నారని, వివిధ కారణాలతో 2500 మంది పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు, రెవెన్యూ, పోలీస్ శాఖలకు తమ వంతు తోడ్పాటు అందించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఈస్ట్ డీఎస్పీ రవిశంకర్ రెడ్డి, అర్బన్ తహసీల్దార్ సుబ్రహ్మణ్యం, టీడీపీ నగర అధ్యక్షులు దంపరి భాస్కర్, మన్యం శ్రీనివాసులు, రజనీకాంత్, కాంగ్రెస్ నగర అధ్యక్షులు నాగభూషణం,
మాజీ కౌన్సిలర్ నరసింహులు, సిపిఐ నాయకులు పెంచలయ్య, సుబ్రహ్మణ్యం, లోక్ సత్తా పార్టీ నాయకులు బాలసుబ్రహ్మణ్యం, సురేష్, బీఎస్పీ నాయకులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 13వ తేదీన తిరుపతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఉప ఎన్నిక జరుగుతుంది. ఆ ఎన్నికకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ 12వ తేదీన విడుదలైన మరుక్షణమే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీద రాజకీయ పార్టీలు చేయాల్సిన పనులు, అంశాల మీద దృష్టి పెట్టాలి, వేటిని చేయకూడదనే దాని మీద ఈరోజు అన్ని రాజకీయ పార్టీలతో పోలీస్ అండ్ రెవెన్యూ కోఆర్డినేషన్తో కలిసి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి విధిగా ఎన్నికల ప్రవర్తన నియమావళి ఏదైతే ఉందో దాన్ని తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఆల్ రాజకీయ పార్టీలు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ఇలా మనం ఎన్నికల ప్రవర్తన నియమావళి పూర్తిగా పాటిస్తే ఎన్నికలు నిష్పక్షపాతంగా శాంతియుతంగా జరుగుతాయి. మరి 13వ తేదీ ఎన్నిక సంబంధించి మనకు 19వ తేదీన మనకి ఆ రోజు నోటిఫికేషన్ విడుదలవుతుంది. తర్వాత ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఎన్నికలు చక్కగా జరిగే దానికోసము అందరూ పూర్తిగా సహకరించాలని ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేసిన రవాణా శాఖ అధికారులు ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేసిన 2 బస్సులను అధికారులు సీజ్ చేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి తిరుపతికి వస్తున్న 2 ప్రైవేటు బస్సులను తిరుపతి ఆర్టీఓ వివేకానంద రెడ్డి నేతృత్వంలో ఎంవీఐలు నాగరాజు నాయక్, శివశంకర్, చంద్రశేఖర్ సిబ్బంది బుధవారం తెల్లవారుజామున కరకంబాడి రోడ్లో నిలిపి సోదాలు చేశారు. ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలను వసూలు చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. ఈ మేరకు 2 బస్సులను సీజ్ చేసి రవాణా శాఖ అధికారుల కార్యాలయానికి తరలించారు. గత 2 రోజులుగా రవాణా శాఖ అధికారులు ప్రైవేటు బస్సులపై దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన నియోజకవర్గం తిరుపతి. అలాంటి నియోజకవర్గంకు ఈ నూతన సంక్రాంతి పండుగ సంబరాలతో పాటు ఈసారి ఎన్నికల నిబంధనలు కూడా వెంటబెట్టుకుని వచ్చింది. దీని కారణంగా అధికారిక కార్యకలాపాలు ఆగిపోయినా పండుగ సందడి మాత్రం సాగుతోంది. తిరుపతి నియోజకవర్గం పూర్వాపరాలపై కృష్ణతేజ ప్రత్యేక కథనం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల క్షేత్రం కొలువై ఉన్న నియోజకవర్గం తిరుపతి. శ్రీ బాలాజీ వైభవం వల్లే తిరుపతి నియోజకవర్గం ఎంపీ అన్నా, ఎమ్మెల్యే అన్నా దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా ఓ ప్రత్యేక ఆదరణ లభిస్తోంది. అది అంతా ఆ శ్రీనివాసుని కృప. అలాంటి గుర్తింపు ఉన్న తిరుపతి నియోజకవర్గం 1954లో ఏర్పడింది. 1955లో జరిగిన మొదటి ఎన్నికల్లో తిరుపతి నుండి రెడ్డివారి నాదమున్ రెడ్డి తొలి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే 1962లో జరిగిన ఎన్నికల్లో రెండవసారి నాదమున్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 1967లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అగరాల ఈశ్వర్రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే 1972లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అగరాల ఈశ్వర్రెడ్డి స్వతంత్రంగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తదనంతరం 1978లో జరిగిన సాధారణ ఎన్నికల్లో విజయ్ సికామణి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన హవా సాగింది. అనంతరం 1982లో తెలుగుదేశం పార్టీ ఏర్పడి 1983లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అన్న నందమూరి తారక రామారావు తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా 1983 సాధారణ ఎన్నికల్లో గెలుపొందారు. తిరుపతి నియోజకవర్గంలో మొదటిసారిగా కాంగ్రెస్ ఏతర పార్టీ గెలుపొందింది. అయితే ఎన్టీఆర్ 2 ప్రాంతాల నుంచి గెలుపొంది ప్రాతినిధ్యం వహించడంతో రాజ్యాంగానికి కట్టుబడి 1983 జూన్లో తిరుపతి ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. దాంతో మొదటిసారిగా తిరుపతి నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగాయి. టీడీపీ తరపున 1983 ఆగస్టులో కత్తుల శ్యామల ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 1985లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మబ్బురాం రెడ్డి గెలుపొందారు. అలాగే 1989లో జరిగిన ఎన్నికల్లోనూ మబ్బురాం రెడ్డి తన హవాను కొనసాగించి రెండవసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తదనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామ క్రమంలో 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా మోహన్ గెలుపొందారు. అనంతరం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిపాలనా దక్షతను చాటుతూ 1996లో చిత్తూరు జిల్లావాసిగా నారా చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యత చేపట్టి
ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రజల మన్ననలు పొందారు. దాంతో 1998లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా చదలవన కృష్ణమూర్తి గెలుపొందారు. 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో వెంకట్రమణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే 2009లో రాష్ట్ర రాజకీయాల్లో మరోమారు మార్పులు చోటు చేసుకున్నాయి. సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి పీఆర్పీ పార్టీని ఏర్పాటు చేసి 2009 సాధారణ ఎన్నికల్లోకి దిగారు. 2 నియోజకవర్గాల్లో పోటీ చేయగా తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా చిరంజీవి గెలుపొందారు. అయితే తదనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల వలన పీఆర్పీ పార్టీని చిరంజీవి కాంగ్రెస్లో విలీనం చేసి తిరుపతి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దాంతో 2012లో తిరుపతి నియోజకవర్గానికి రెండవసారి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఆ ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున భూమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2015 మార్చిలో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా వెంకట్రమణ గెలుపొందారు. అయితే అనారోగ్య కారణంగా ఎమ్మెల్యే వెంకట్రమణ మృతి చెందడంతో మూడవసారి ఉప ఎన్నికలు అనివార్యమైంది. ఇలా తిరుపతి నియోజకవర్గం ఆవిర్భవించి నాటి నుంచి నేటి వరకు 16 సార్లు జరిగిన ఎన్నికల్లో 2 సార్లు ఉప ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరి 13న మూడవసారి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ సంక్రాంతి పర్వదినం సంక్రాంతి సంబరాలతో పాటు ఎన్నికల నిబంధనలు కూడా మూటగట్టుకుని అందరి మదిలో మరోమారు ఎన్నికల కోలాహలాన్ని గుర్తు చేస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 19న జారీ కాగా అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. 27న స్వీకరణ ముగియగా 28న పరిశీలన, 30న నామినేషన్ల ఉపసంహరణ, అలాగే ఫిబ్రవరి 13న పోలింగ్, 16న ఓట్ల లెక్కింపుతో ఎన్నికల ప్రక్రియ పరిసమాప్తమవుతుందని తిరుపతి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీరభద్రం పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ మేరకు మనకు నోటిఫికేషన్ 19వ తేదీ అనగా సోమవారం జారీ అవుతుంది. ఆ రోజు నుంచి 27వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. నామినేషన్ల స్క్రూటినీ 28వ తేదీ జరుగుతుంది. ఉపసంహరణకు 30వ తేదీ చివరి తేదీ, పోలింగ్ 13వ తేదీ, ఓట్ల లెక్కింపు 16వ తేదీ ఫిబ్రవరి 16వ తేదీతో పూర్తి కావడం జరుగుతుంది. రేణిగుంటలో గుర్తు తెలియని ఆకతాయిలు అర్ధరాత్రి ఓ ఎలక్ట్రికల్ మెకానిక్ షాపుకు నిప్పు పెట్టడంతో సుమారు ₹1,00,000 ఆస్తి నష్టం సంభవించింది. రేణిగుంట అన్నదాన సత్రం వీధిలోని ఆనందరాజుకు చెందిన ఎలక్ట్రికల్ మెకానికల్ షాపును మంగళవారం రాత్రి గుర్తు తెలియని ఆకతాయిలు షాపుకు నిప్పంటించారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో షాపు ఎదురుగా నివాసం ఉంటున్న వారు గుర్తించి కేకలు వేయటంతో చుట్టుపక్కల వారు మంటలను ఆర్పే ప్రయత్నాలు చేశారు. అయితే షాప్లోని ఫ్రిడ్జ్లు, కూలర్లతో పాటు ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమయ్యాయి. వీటితో పాటు అక్కడ ఉన్న కారు పాక్షికంగా దెబ్బతినింది. బాధితుల కథనం మేరకు రిపేరు కోసం వచ్చిన 6 ఫ్రిడ్జ్లు, 2 కూలర్లతో పాటు ₹10,000 నగదు తగలబడినట్లు తెలిపారు. అనంతరం రేణిగుంట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలాన్ని వారు పరిశీలించారు. సౌండ్ వస్తుంటే ఏంటి సౌండ్ అని బోయి మంటలు వేస్తున్నారని అనుకున్నాం. కానీ చూస్తే మంట పెద్ద మంట ఇచ్చింది. తర్వాత మా మరిదిని పక్కన అన్నయ్య అందరిని లేపాను. లేపిన వెంటనే పోయి మా మరిది వెళ్ళి పోలీసులు వాళ్ళ దగ్గర పిలిచి మళ్ళీ ఇంటికి వాళ్ళని పిలిచి పైన వాళ్ళందరినీ లేపి చేసే లోపల అంతా చేశారు. మామూలుగా 8 గంటలకే పార్క్ చేసాం సార్. పార్క్ చేసి లోపలంతా పడుకునేసారనమాట. పడుకునేసాము. తర్వాత వీళ్ళంతా కింద ఉన్న వాళ్ళంతా అరిచారనమాట. ఇలా మంటలంతా పైకి వచ్చేసరి అరిచారు. తర్వాత కింద ఇలా రావడానికి అవ్వలేదన్నమాట. తర్వాత ఆ పక్క వేరే అక్కడ నుంచి వచ్చి చూసేసరికి అప్పటికే సగం అంతా కాలిపోతూ ఉంది. మళ్ళీ బయట వీళ్ళ హెల్ప్ తీసుకునేసి మొత్తం అంతా ఆర్పుతూ ఉన్నాను. ఆర్పామన్నమాట. ముందు మంటలు వచ్చాయన్నమాట. ఆల్మోస్ట్ పైకి టాప్ మొత్తం వచ్చేసాయి. ఇంకా ఎంత అప్పటికే చేసి ఎంత ఆరడానికి సరిపోలేదన్నమాట. తర్వాత వెంటనే దిగొచ్చి కారు బ్యాక్ తీసాము. ఇంకా అప్పటికి మంటలు అయితే కంట్రోల్ అవ్వలేదు. మళ్ళీ అంబులెన్స్కి ప్లస్ ఫైర్కి వెళ్దంతా ఫోన్ చేసామన్నమాట. ఆనంద్ రెఫ్రిజరేషన్ వర్క్ అని నేను షాప్ పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్ అన్ని చేస్తాను. ఒక 6 ఫ్రిడ్జ్ కాలిపోయింది, 2 వాషింగ్ మిషన్, 2 కలర్ టీవీలు, 2 టేబుల్స్, కొంచెం డబ్బు అన్ని కాలిపోయింది. ఎంత ఉండొచ్చు? ఒక 10,000 దాకా ఉండొచ్చు. రాబోయే రోజుల్లో అన్నా ఫౌండేషన్ ద్వారా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అన్నా ఫౌండేషన్ గౌరవ అధ్యక్షురాలు అన్నా అనితా యాదవ్ తెలిపారు. తిరుమల బైపాస్ రోడ్లోని బీసీ సంరక్షణ సమితి కార్యాలయంలో బుధవారం బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జీవకోనకు చెందిన మైనార్టీ నాయకులు రఫీ మాట్లాడుతూ
రాజీవ్ నగర్ గ్రామంలో అన్నా కుటుంబం ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. సేవా కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు అన్నా ఫౌండేషన్ ప్రారంభించామని చెప్పారు. అన్నా ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులుగా అనితా యాదవ్, అధ్యక్షునిగా రఫీ, ఉపాధ్యక్షులుగా రమణ, కార్యదర్శిగా శివకుమార్, కోశాధికారిగా రమణ, ప్రధాన కార్యదర్శిగా జిఎన్ రవి, కుమారమ్మలతో పాటు మరికొంతమంది కార్యవర్గ సభ్యులను నియమించామని చెప్పారు. అంతకుముందు సత్యనారాయణపురం సర్కిల్లో అన్నా రామచంద్రయ్య జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అభిమానులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ ను అన్నా రామచంద్రయ్య కట్ చేసి పంచిపెట్టి పేదలకు అన్నదానం చేశారు. ఎన్నో త్యాగాలు చేసి జీవకొండ ప్రాంతాన్ని నిర్మించారు. ఎన్నో నిర్బంధాలకు గురయ్యారు. మరి ఎంతోమందిని అన్న అంటానే అర్ధరాత్రైనా కూడా ఆదుకునే మనస్తత్వం. మరి ఈ గుడిసెలు ఇచ్చే కార్యక్రమంలో వాళ్ళ సొంత తమ్ముడు చనిపోయినా కూడా పోలేనటువంటి పరిస్థితి. ఇవే కాకుండా చాలా త్యాగాలు చేశారు మా జీవకొండ గురించి. ఇంకా చాలా మంచి పనులు ఈ స్వచ్ఛ భారత్ అనేది కండక్ట్ చేయడం కానీ ఏదన్నా ఈ ట్రస్ట్ నుంచి సమాజానికి ఒక మంచి చేకూరాలని మా అన్నయ్య వాళ్ళు కానీ ఈ ఆలోచన తీసుకుని ముందుకెళ్తున్నారు. దీనికి అందరి సహకారం మాకెంతో కావాలి. దీనికి అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం సాయంత్రానికి 36,280 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 12 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. వారికి 6 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. అలాగే నడకదారి భక్తులు 4 కంపార్ట్మెంట్లో వేచి ఉండగా వారికి 3 గంటల వ్యవధిలో దర్శనాన్ని కల్పిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలో గురువారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 107, 50 రూపాయల గదులు 314, 100 రూపాయల గదులు 45, 500 రూపాయల గదులు 25, 600 రూపాయల గదులు 15 అందుబాటులో ఉంటాయి. తిరుమలలో గురువారం భక్తులకు అందుబాటులో ఉండే ఆర్జిత సేవల వివరాలు ఇలా ఉంటాయి. వసంతోత్సవ సేవా టికెట్లు 122, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 282 అందుబాటులో ఉన్నాయి. కాగా బుధవారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు స్వామివారికి విరాళాలు అందజేశారు. 18,36,000 రూపాయలను బాలమందిర్, ప్రాణదానం, విద్యాదానం ట్రస్టులకు విరాళం ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు గురువారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 27,420 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,564 రూపాయలు. వెండి 1 కేజీ ధర 37,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 40 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా అంతటా ఘనంగా భోగి పండుగ పర్వదినం. భోగభాగ్యాలు కలగాలని ప్రార్థించిన ప్రజలు. పండుగ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి. నారావారిపల్లెలో అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు. వేడుకల్లో పాల్గొన్న నారా నందమూరి కుటుంబీకులు. సీఎంకు శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు. తిరుపతి ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థిగా సుగుణమ్మ. అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. ఏకగ్రీవానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు సూచన. రేణిగుంటలో అగ్ని ప్రమాదం. అగ్నికి ఆహుతైన మెకానిక్ షాప్. మంటల్లో కాలి బూడిదైన ద్విచక్ర వాహనాలు. ఆకతాయిల పనేనంటున్న స్థానికులు. ప్రశాంత వాతావరణంలో తిరుపతి ఉప ఎన్నికల నిర్వహణ. అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి. రిటర్నింగ్ అధికారి వీరబ్రహ్మయ్య విజ్ఞప్తి. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై సమీక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.